హాయ్ నమస్తే ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. మరి ఒక మినీ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు అయితే స్పెషల్ ఏంటంటే పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్ళాలని చెప్పేసి శివ నేనైతే వచ్చేసాము. ఒడిస్సాకు అయితే ఎలాగో మనమైతే కుదరలేదు వెళ్ళడానికి. అయితే అక్కడికి వెళ్ళాలి అనుకొని కుదరలేని వాళ్ళు అయితే మన బంజారా హిల్స్లోనే, హైదరాబాద్ బంజారా హిల్స్లోనే సేమ్ పూరి జగన్నాథ్ టెంపుల్ ఒడిస్సాలో ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ కట్టారు. అండ్ ఆ జగన్నాథ్ స్వామి టెంపుల్ అండ్ లోపల ఆంజనేయ స్వామి, శివుడు, అమ్మవారు, గణేశుడు వీళ్ళంతా మిగతా దేవుళ్ళు కూడా ఉంటారనమాట. అండ్ టెంపుల్ చూసారు కదా, చాలా బాగుంది. అండ్ నేను శివ అయితే నైట్ వెళ్ళిపోయాము. వ్యూ అయితే చాలా బాగుంది. అసలు మనసు అయితే చాలా పీస్ఫుల్ అనిపించింది. నైట్ ఎవ్వరు ఉండరులే అని అనుకున్నాము, బట్ నైటే చాలా మంది ఉన్నారు. అసలు ఇక మార్నింగ్ టైంలో ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ బాగా జనాలు అయితే ఉన్నారనమాట. అండ్ ప్రశాంతంగా అనిపించింది. ఆ ఫ్లాగ్స్ చూస్తున్నారు కదా, అదే మనకు పూరి జగన్నాథ్ ఒడిస్సాలో అయితే డైలీ అక్కడ మార్చుతారంట ఇది ఫ్లాగ్స్ అనేటివి. అండ్ మంచి దర్శనం అయితే మాకు బాగా జరిగింది. అండ్ గోడల మీద అయితే ప్రత్యేకంగా ప్రతి ఒక్క చిత్రం అయితే ఉన్నది. ఆ చిత్రానికి మీనింగ్స్ ఉన్నాయి. అండ్ టెంపుల్లో కూడా చాలా మీరు చూస్తుంటే వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. నైట్ వ్యూ చాలా బాగుంది. ఇంకా మార్నింగ్ టైంలో వస్తే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఒడిస్సాకు వెళ్ళలేని కుదరలేని వాళ్ళకైతే ఇక్కడ పూరి జగన్నాథ్ టెంపుల్ అయితే మనకు హైదరాబాద్లోనే జూబ్లీ హిల్స్లో అవైలబుల్ ఉంది. తప్పకుండా విజిట్ చేయండి. చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే. మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించేస్తుంది. అండ్ దర్శనం అయితే బాగా జరిగింది. అండ్ మేమైతే దర్శనం చేసేసుకొని ప్రసాదం తీసేసుకున్నాం అనమాట. అండ్ జగన్నాథ్ టెంపుల్లో ప్రసాదమే ఇంపార్టెంట్ అని అంటారు కదా, ఇంకా ఆ ప్రసాదం అయితే మేము తీసేసుకొని అయితే కళ్ళకద్దుకొని అయితే తినేస్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి అయితే వెంకటేశ్వర స్వామి జూబ్లీ హిల్స్ టీటీడీ టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడది సెకండ్ పార్ట్ 2 వీడియోలో అయితే మీకు చూపించేసేస్తాను. వీడియో నచ్చితే అయితే ఒక లైక్ వేసేసుకోండి.